ప్రామిస్ ల్యాండ్లో 21 డేస్ ప్రేయర్ స్టార్ట్ అయినాయండి. మొన్న డిసెంబర్ 29 నుండి నేను రావాలనుకున్నాను, కానీ రాలేకపోయినాను. నేను మేడిపల్లిలో ఉంటాను. ఈరోజు నేను 2 డేస్ ఆఫ్ తీసుకొని నేను ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినాను. బ్రదరు సర్వీస్ నడిపించడం చాలా బాగా అనిపించింది. గ్రూప్ ప్రేయరింగ్, రిక్వెస్టింగ్స్, ఆల్ ప్రేయర్స్ మేము చేతులు పెట్టి ప్రార్థించడం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని నమ్ముచున్నాము. లాస్ట్ ప్రేయర్ మీటింగ్ జనవరి 18. దయచేసి అందరూ వచ్చి దేవుని మహిమను చూడాలని, అద్భుత కార్యాలు జరిగించాలని, దేవుని నామం ఇంకెక్కువను మనము ప్రచురం చేయాలని యేసయ్య నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకొంచున్నాను. 29 స్టార్టింగ్ నుండి 21 దినాలు ఉపవాస ప్రార్థనకి తెలుసుకొని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం లైవ్, సాయంత్రం లైవ్, మిడ్ నైట్ ప్రేయరు, మధ్యాహ్నం ప్రేయరు, ఇవన్నీ ప్రేయర్లో పాల్గొంటున్నా. బలంగా ప్రేయర్ జరుగుతున్నాయి. ఆ ప్రేయర్లను పాల్గొంటున్నా. అనే ప్రేయరు ఎలా చేయాలని నేర్చుకుంటున్నా. అదేవిధంగా మమ్మీ డాడీ చెప్పే లైవ్లో కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నా. బలంగా వాక్యంలో కానీ, ప్రార్థనలో అన్ని విషయాల్లో కూడా అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నా. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే బలంగా ప్రేయర్లు ఎన్నిటం, వ్యక్తిగత ప్రేయర్లు కానీ, ప్రేయర్లు ఎలా నడిపించే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. జనవరి 18కి ముగింపు సభకి ప్రజలందరూ రావాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొంటున్నా. ప్రతిరోజు వస్తా. నేను సాయంత్రం గిట్ట వస్తా. అయితే నాకు ఎలా అంటే ఇక్కడ బహుబలంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. నాకు ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపినట్టు నా యేసయ్య నాకు ఇంటి గడప తట్టి నాకు ఆశీర్వాదం ఇస్తుండు. ప్రతి ఒక్కళ్ళు ప్రామిస్ ల్యాండ్కి రండి. నాకిచ్చిన దర్శనం ఏదైనా, నాకిచ్చిన ఆశీర్వాదం మీకు గిట్ట ఇస్తాడని నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నా. నేను నమ్ముతున్నా. ప్రతి ఒక్కళ్ళు రండి. 21 రోజు కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో కంటిన్యూషన్ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతున్నాయి. మీరు వచ్చి అక్కడే ఉండొచ్చు. 50 రోజులు ఉన్నట్టు 21 రోజు కూడా జనవరి 18 సాయంత్రం 4 గంటలకి కల్వరీ ప్రామిస్ హైదరాబాద్లో ముగింపు సభ.